నమస్కారం. ఈ మధ్య తెలుగు స్టేట్స్లో యూట్యూబర్స్ వ్యూస్ కోసం ఏం చేయాలో తెలియక సద్గురుని టార్గెట్ చేస్తున్నారు. అవే పాత పాయింట్లు, అవే అరిగిపోయిన లాజిక్లు, అవే సొల్లు. కాకపోతే భరతవర్ష అనే ఛానల్లో కొంచెం జర్నలిస్ట్ టైప్ బిల్డప్ చేస్తున్నాడు. ఏదో నేనే తప్పులు పట్టేశానని పనికిమాలిన యాటిట్యూడ్, పనికిమాలిన లాజిక్తో చెత్త వాగుతున్నాడు. అసలు ఇతని స్థాయి ఏంటో, ఇతని కడుపు మంట ఏంటో, అసలు నిజమేంటో ఇప్పుడు చూద్దాం. జగ్గి వాసుదేవ్ గారి మీద ఒక వీడియో చేయడం జరిగింది. అదే ఆర్యన్ ఇన్వేజన్ థియరీని ఆయన బలపరిచారు కదా, దాని మీద. బలపరిచాడా? ఎక్కడ బలపరిచాడరా? మహాభారత్ అనే ఒక ఈవెంట్లో 8 రోజుల ఈవెంట్లో ఒక చిన్న పాయింట్ ఉండే. ఆ చిన్న పాయింట్ని పట్టుకొని సాగదీసి నువ్వు కదా బలపరుస్తుంది. అయితే దాని తర్వాత కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. కనుకనే మరలా ఒక వీడియో ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం ఇది. ఇక్కడ ఏ వ్యక్తిని కానీ వర్గాన్ని కానీ మనం టార్గెట్ చేయడం లేదు. కేవలం ఖండన. ఏ విషయాన్ని అంటే దేశ ధర్మ వ్యతిరేక విషయాల్ని. అలా వారెవరైనా సరే ఇటువంటి దానికి అంటే దేశ ధర్మ వ్యతిరేకతకు పాల్పడితే ప్రశ్నిస్తాము. ప్రశ్నించడం తప్పు అంటే మాత్రం అంతకంటే ఘోరమైన అన్యాయం ఇంకొకటి లేదు. ప్రశ్నించడం తప్పని ఎవరన్నారా? డిఫేమ్ చేయడం తప్పు. ప్రశ్నిస్తావు సరే, కానీ ప్రతి నా కొడుకుకి సమాధానం ఇచ్చుకుంటూ పోతే సద్గురుకి వేరే పనేం లేదా? ఒక్కొక్కరు ఒక్కో రీతిలో ప్రశ్నిస్తారు. అదే లేకపోతే మనకి విచక్షణ అనేది కోల్పోతాము. నిరంతరము జ్ఞానాన్వేషణలో ఉండాలి. అన్వేషణలో ఉండాలంటే ఏం చేయాలి? సందేహించాలి, అలాగే దానికోసం పరిశోధన చేయాలి, తప్పించాలి, అలా తరించాలి. అయితే ఇక్కడ జగ్గి వాసుదేవ్ గారి మీద చేసిన వీడియో నేను పెట్టిన టైటిల్ ఏంటి? జగ్గి వాసుదేవ్ వేర్పాటువాదా. జగ్గి వాసుదేవ్ వేర్పాటువాదా? జగ్గి వాసుదేవ్ పిచ్చివాగుడు అని కూడా పెట్టావు థంబ్నెయిల్. ఇది డిఫేమ్ చేయటం అంటే. అసలు సద్గురు డేవిడ్ ఈగల్ మ్యాన్ అనే న్యూరో సర్జన్తో కూర్చొని బ్రెయిన్ గురించి ఎంతో కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్ని కామన్ మ్యాన్కి అర్థమయ్యేలాగా చెప్తున్నాడు. అలాంటి అతన్ని పిచ్చి అంటున్నావు అంటే నీ స్థాయి ఎంతో అర్థమవుతుంది. Perceive a system of that complexity, and yet each of us has it. But even this brain can be manufactured with something as simple as a piece of a carrot or a bread. So I'm saying there is an intelligence here which can create a brain. ఎందుకు ఆర్యన్ ఇన్వేజన్ థియరీని బలోపేతం చేయడమే కాకుండా మహాభారత రామాయణాల్ని ఆయన వక్రీకరించి మాట్లాడారు. మహాభారత్ అనే ఈవెంటే మహాభారతం గొప్పతనాన్ని జనాలకి చెప్పడానికి చేశారు. ఒక సద్గురువుగా అతనికి స్టోరీలతో పని లేదు. సబ్జెక్టివ్ డైమెన్షన్స్ జనాలకి చెప్పడానికే చేస్తారు ఆయన. దాంట్లో నువ్వు బలోపేతం చేశావు. ఎన్నో తప్పులు మాట్లాడారు అని అంటావా? 1-2 మిస్టేక్స్ని పట్టుకొని వ్యూస్ కోసం చేసే నువ్వెంత? అసలు సనాతన ధర్మానికి జీవితాన్ని త్యాగం చేసిన సద్గురు ఎంత? తప్పే. సో ఖండించడం అనేది గొప్ప విషయం. ముఖ్యంగా పెద్ద పొజిషన్స్లో ఉండేవాళ్ళు కూడా ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు నిర్మోహమాటంగా మనం మాట్లాడగలగాలి. ఎలాంటి భయాలకు, లేకపోతే ఇప్పుడు కొంతమంది ఉంటారు, నేను ఈ విషయం మాట్లాడితే ఈ వర్గానికి దూరం అయిపోతాను, మరొక అంశం మీద మాట్లాడితే ఆ వర్గానికి దూరం అయిపోతాను, నా మార్కెట్ తగ్గిపోతుంది అని కొంతమంది ఉంటారు. అది వ్యాపారం అవుతుంది. సో నీకు ఎవరి నుంచి సపోర్ట్ రాలేదనమాట. కడుపు మంట బాగానే ఉన్నట్టుంది, నీకు డౌటే లేదు, అసలు ఫుల్గా ఉంది కడుపు మంట నీకు. మనం నడిచే లైన్కి విరుద్ధంగా అది ఉంది. ఈరోజు మనం అటువంటి క్వశ్చనింగ్ చేయడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయొచ్చు. కానీ ఈశ్వరుడి దృష్టిలో అదెంత గొప్ప పని. అలా ఆ ఉద్దేశంతోనే కాస్త ధర్మాగ్రహంతో ఆ వీడియో చేయడం జరిగింది. ఇందుకు ఉన్న చాలా మంది కామెంట్స్ పెట్టారు, ఆవేశానికి లోనయ్యారు, హార్ట్ వుట్ అని చెప్పేసి. అసలు ఆ కామెంట్స్ని చదివి వినిపించి ప్రత్యేకించి వీడియో చేయాలనుకున్నాను. కానీ యాజ్ ఎ జర్నలిస్ట్ ఒక టాపిక్ మీద అన్బయాస్డ్గా క్లారిటీ ఇస్తూ వీడియో చేయాలి, కానీ కమెంట్ మీద వీడియో చేస్తావంటావా? నువ్వేం జర్నలిస్ట్ రా బాబు? విషయాన్ని చెప్పాలనుకున్నాము, చెప్పేశాము, అంతవరకే. కాకపోతే మరలా దీని మీద చర్చ నడుస్తూనే ఉంది. నాకు ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజెస్, యూట్యూబ్ వీడియోస్ కింద కామెంట్స్ ద్వారా, లేదా ఈ సోషల్ మీడియా అకౌంట్స్లలో నన్ను ట్యాగ్ చేయడం ద్వారా లాగుతానే ఉన్నారు. రోజుకి 10 అంశాల మీద స్పందించేటటువంటి ఛానల్ మనది. అందులో ఒక అంశం జగ్గి వాసుదేవ్ గారిది. అంతే, అంతవరకే మన లెక్క. అదే పనిగా మనం చెయ్యం. కానీ అదే పనిగా వీడియో చేయము అన్నవాడివి నువ్వే. మరి ఈ వీడియో ఏంట్రా? సెల్ఫ్ కాంట్రడిక్టింగ్ యువర్ సెల్ఫ్. ఎంతోమంది నీకు ఫోన్ కాల్స్ చేసినా నువ్వు వినట్లేదనమాట. అదే కడుపు మంట అంటే. ఇప్పుడు మాత్రం మాట్లాడవలసి వస్తుంది. నిర్మోహమాటంగా కొన్ని నిజాలను కూడా నేను చెప్తాను. అలాగే మరొక డిస్క్లైమర్ ఏంటంటే, బేస్డ్ ఆన్ ద కామెంట్స్ చెప్తూ ఉన్నా. స్ట్రింగ్ వినోద్ అన్న దీన్ని చూడాలి, దీని మీద రియాక్ట్ అవ్వాలి అనేలాగా నా వీడియో దిగుని కొంతమంది కామెంట్స్ చేశారు. రీసెంట్గా స్ట్రింగ్ వినోద్ గారు కూడా ఒక ఇంటర్వ్యూ లాంటిది, పాడ్కాస్ట్ లాంటిది రిలీజ్ చేశారు. అందులో వారి యొక్క గురుభక్తిని ఆయన చాటుకున్నారు. ఇక్కడ స్ట్రింగ్ వినోద్ వర్సెస్ డిఎస్పీ లేదా భరతవర్ష కాదు, కేవలం ఆర్యన్ ఇన్వేజన్ థియరీ కాదండి. మహాభారత రామాయణాల్లో పాండవులు లేదా రామాయణంలో రాముడు, ఈ శత్రు సంహారం, రాక్షస సంహారం అనే ఘట్టాలు ఉంటాయి కదండి, వాటిని ద్రవిడుల సంహారంగా ఆయన మార్చి చెప్పారు. ఒక ఇంగ్లీష్ బుక్ని చదివి ఆయన ఇన్స్పైర్ మాట్లాడారు, సొంతంగా కూడా మాట్లాడలేదు. అదేలా నేను జీర్ణించుకోగలను? నాకు రామాయణం, మహాభారతం ఇతిహాసాలు, నా చరిత్ర, దాన్ని వక్రీకరిస్తే నేను ఎలా తట్టుకుంటాను? 2 రకాలు. వాటి అర్థం మార్చినా, దాన్ని ఇంకో రకంగా విశ్లేషణాత్మకంగా చెప్పినా దాని మూల భావం అనేది పోకుండా ఉండాలి. అది ఎంత పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళైనా సరే జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం. అక్కడ అటర్ ఫెయిల్యూర్ కనిపించింది కాబట్టి ప్రశ్నించకూడదు, మనలో మనం ఐక్యంగా ఉండాలి అంటే ఇలాంటి అంశాలని ఎవరు ఎంకరేజ్ చేయరండి, ఎవరు చేయకూడదు కూడా. చేసాము అంటే మన కళ్ళను మనమే పొడుచుకున్నట్లు. ప్రశ్నించకూడదని ఎవరన్నారా? ప్రపంచమంతా నన్ను వేసుకోండి అని తిరిగాడు సద్గురు. స్టూపిడ్ క్వశ్చన్, సిల్లీ క్వశ్చన్, కాంట్రవర్షియల్ క్వశ్చన్ ఏదైనా అడగండి నన్ను అని తిరిగాడు సద్గురు. యూత్ అండ్ ట్రూత్ అనే ఒక ప్రోగ్రాం పెట్టుకొని నల్సార్, ఐఐఎం లాంటి యూనివర్సిటీస్లో రామాయణం, మహాభారతంని తిట్టే స్టూడెంట్స్తో డిబేట్స్ పెట్టుకొని చెంపదెబ్బల్లాగా ఆన్సర్ ఇచ్చాడు రా. యూనిటీ అంటే ఏంటి?
విత్ స్ట్రెంగ్త్ యూనిటీ ఉండాలి, విత్ డైల్యూట్ కాదు కదా. సో డైల్యూట్ చేసే విషయాన్ని ముందు పక్కన పెడితేనే. యూనిటీ గురించి నేను తర్వాత మాట్లాడతాను. అసలు క్వశ్చనింగ్ని సద్గురు ఎంకరేజ్ చేసినంత భయంకరంగా ఎవరూ ఎంకరేజ్ చేయలేదు. సద్గురుని చూస్తే అసలు మేజర్లీ ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు అని జనాలకి ఉన్నది. పాండవులు 5 కౌరవులు 100 మంది, ఎవరి యూనిటీ వాళ్ళదే. మనకి ఇక్కడ క్వాలిటీ ఇంపార్టెంట్. సో తప్పు చేసేటప్పుడు ఎవరైనా సరే గ్రహిస్తే ఒప్పుకోవాలి, లేదా మనం గ్రహించి ప్రశ్నిస్తే వారు కూడా చేసిన తప్పుని ఒప్పుకోవాలి. ఇప్పటి వరకు ఈ ఆర్యన్ ఇన్వేజన్ థియరీని ఆయన ఆనాడు బలపరిచారు కదా. ఇప్పటిదాకా నేను ఆ రోజు తప్పు మాట్లాడాను అని ఏ వీడియో నేను చూడలేదు జగ్గి వాసుదేవ్ గారిది. ఇదేనా నీ ప్రాబ్లం? నువ్వు అసలు ఆ వీడియో చూడలేదు. సద్గురు అపాలజీ చెప్పాడు. Well, this is an intimate program of 8 days. Many things have been said and they're feeling offended about it. Some are genuinely offended. I'm sorry for them. నువ్వు అసలు ఏమీ చూడకుండా ఒకవేళ చూసే చేస్తున్నావు మాకు తెలియదు. అది కూడా నేను ఆక్షేపించాను. తప్పే ఉంది. అర్హత ఏంటి? నీ స్థాయి ఏంటి? నేను నా తల్లిదండ్రులను పూజిస్తాను. మాతృదేవోభవ పితృదేవోభవ, ఇది నా స్థాయి. మీ స్థాయి ఏంటో మీరు చూసుకోండి. మీరు మీ తల్లిదండ్రులకు విలువిస్తున్నారా లేదా అదొకటి మైండ్లో పెట్టుకోండి. నేను తర్వాత మాట్లాడతాను. తల్లిదండ్రుల్ని గౌరవించి ఏమైనా అడిగేయొచ్చా? తలకాయలో ఏం ఉండక్కర్లేదా? ఇదేం లాజిక్ రా? కాలుతున్నదా నీకు బాగా? అసలు సద్గురు ఏమన్నారో తెలుసా? ఒక బలంగా ఉన్నదాన్ని నమస్కరించడం సహజం, బలహీనంగా పనికిరాని దానిలాగా ఉన్నదాన్ని కూడా నమస్కరిస్తే దాన్ని డివోషన్ అంటారు. ఈ వీడియోలు కూడా అక్కడే గ్రహించాను, ఆ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో. అయితే అదే పనిలో ఉన్నా అనమాట. హోమగుండంలో అగ్నిని కాలితో తాకడం లేదా తన్నడం అనే పాయింట్ మీద నేను మాట్లాడాలి. జగ్గి వాసుదేవ్ గారు తంత్రాల పేరిట ఒక హోమగుండం వెలుగుతూ ఉన్నప్పుడు ఆ అగ్ని మీద ఇలా కాలు పెట్టి ఇలా లాగటం, ఇలా కాలు పెట్టి ఇలా తీయటం, ఇలా చలికి కాచుకుంటున్నట్లుగా, ఈవెన్ చలిమంటల్లో కూడా అలా కాలు పెట్టకూడదని పెద్దలు చెబుతారు. మరి వారు అలా చేశారే, అది కూడా తప్పే కదా. ఈ కొన్ని చూసి చూడనట్లు తప్పులు వదిలేయాలి అంటే ఎన్ని తప్పులు? అగ్నిదేవుడిని తన్నొద్దు అంటున్నావు కదా, మరి అదే అగ్నిదేవుడితో సిగరెట్ని వెలిగించొచ్చా? ఇట్లాంటి తాగుబోతు నా కొడుకు లాజిక్లు మాట్లాడితే ఇట్లాగే ఉంటుంది. అసలు వాటర్ అంటే ఏంటిరా? గంగాదేవి. అట్లాంటి గంగాదేవిలో కాలు పెట్టి ఎట్లా దిగుతారు? తలకాయ పెట్టి దిగట్రా మీరంతా. సరే, నేను జగ్గి వాసుదేవ్ గారిని క్వశ్చన్ చేశాను, అది నా తప్పు. చూసి చూడనట్టు వదిలేయండి. సుమారుగా 15 సంవత్సరాలుగా ఫీల్డ్లో ఉన్నా, దాదాపుగా 15,000కు పైగా వీడియోలు చేసుంటా. ఎన్ని వాయిస్ ఓవర్లు ఇచ్చాను, ఎన్ని వేల వాయిస్ ఓవర్లు ఇచ్చానో తెలియదు. నా ట్రాక్ రికార్డ్ చూసి అదొక తప్పు పొరపాటు చేసేవాళ్ళు మనలో ఒకటే కదా, నన్ను వదిలేచ్చుగా. ఓహో, స్థాయి చూస్తారా? నువ్వు ఒక 10,000 వాయిస్ ఓవర్లు ఇచ్చి 1000 వీడియోలు చేసినంత మాత్రాన ఒక పెద్ద ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడొచ్చా? సద్గురు కొన్ని బిలియన్స్ ఆఫ్ పీపుల్ని టచ్ చేశాడురా. మహాశివరాత్రి ఈవెంట్కి లక్షలాది మంది వస్తారు. సనాతన ధర్మాన్ని ఆయన ఎంతో ప్రమోట్ చేశాడో దాంతో పోల్చుకుంటే నువ్వు ఆయన కాలి గోటికి కూడా పనికిరావు. అసలు సనాతనం అనేది రిలీజన్ కాదు. సనాతనం అంటే కాన్షియస్, ఇటర్నల్గా ఎప్పుడూ ఉండేది. నువ్వు నేను మనమందరం కొట్టుకుపోయిన తర్వాత, మనం అందరం చనిపోయిన తర్వాత కూడా ఎప్పటికీ ఉండిపోయేది, నిలిచిపోయేదే కాన్షియస్నెస్. అది సనాతనం, అది రిలీజన్ కాదు. నువ్వు ఇలా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటే చూసి చూడనట్టు వదిలేయాలా? చూస్తా, ఏం చేయాలో నేను చెప్తా. స్థాయి అంటే ఏంటి? జనబలం, ధనబలం, పరపతి, ఇదా స్థాయి? క్యారెక్టరా? క్యారెక్టర్ గురించి మాట్లాడే నువ్వు మరి సద్గురుని క్యారెక్టర్ అసాసినేషన్ ఎందుకు చేస్తున్నావురా? మళ్ళీ సెల్ఫ్ కాంట్రాడిక్ట్ చేస్తున్నావు నువ్వు. ఈ హోమగుండంలో అగ్నిని కాలితో తన్నడం అనేది యాక్సెప్టబుల్ కాదు. యాజ్ ఎ హిందూగా ఐ కాంట్ యాక్సెప్ట్ ఇట్. అగ్నిగుండంలో జనాలు కాళ్ళతో తొక్కుకుంటూ వెళ్తారా, తలకా మీదుగా వెళ్తారా? పబ్లిక్ మీరు కొంచెం రాయండి కమెంట్స్లో ఎలా వెళ్తారో. సద్గురు అలాంటి పని చేశారంటే దానికి ఒక మీనింగ్ ఉంటుంది. అదేంటో సద్గురుని అడిగితే కదా తెలిసేది. మనం ఇట్లా మీరు ట్రోల్ చేసుకుంటూ కూర్చుంటే దానికి ఏం సెన్స్ ఉండదు. రావణాసురుడిని కీర్తించడం కూడా జగ్గి వాసుదేవ్ గారు కానీ లేకపోతే వారికి సంబంధించిన వ్యక్తులు కానీ చేయడం మనం చూసాం. ఇదేంటిది? ఇదేం జాడ్యం? ఆ 2012 నాటి వీడియోలోనే వారు అంటారు రావణాసురుడు ఇక్కడ హీరో, రాముడు కాదు అని. ఎన్ని 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 తప్పులు మాట్లాడారు ఆ రోజు. అందుకే అంత ఆగ్రహంగా మాట్లాడారు. నాకేమైనా ఆయన శత్రువా? నా ఆస్తులు ఏమైనా తీసుకుపోయాడు ఆయన? దేనికి బాధపడ్డాను? నా ధర్మానికి వ్యతిరేకంగా ఈయన మాట్లాడాడే, నమ్మాను ఇవన్నీ. కావాలంటే ఆయన మీద పాజిటివ్ పోస్టులు పెట్టి ఎన్ని ఉంటాయి చూసుకోండి. ఇదే ప్రాబ్లం. నీకే కాదు, నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చెప్పిన పాజిటివ్ అంతా వదిలేసి ఏదో పిసరంతా కొంచెం నెగిటివ్ ఉంటుంది, దాన్ని పట్టుకొని పెద్ద భూతద్దంలో చూస్తారు మీరు. అంతేకాదు, మరికొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. అందుకే నేను ఇలా మాట్లాడుతూ ఉన్నా. అవి కూడా ఇప్పుడు నేను చెప్తాను. నెక్స్ట్, రావణాసురుడిని కీర్తించడం, అలాగే ఆయనకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం. రావణ అసురుడు. మన తెలుగులో కొంతమంది ప్రవచనకారులు చాలామంది ఏం చెప్పారు? రావణ బ్రహ్మ అని విపరీతంగా వర్ణన చేశారు. చాగంటి గారు కానీ ఇంకొంతమంది మహానుభావులు. వారు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ప్రవచనకారులైనా, అయ్యా అసురుడులాగే మాకు చెప్పండి, మాకు అసురుడిలో కూడా గొప్ప గుణాలు ఉన్నాయని చెప్తే మేము ఉగ్రవాదులో కూడా పాజిటివిటీని చూసుకోవాల్సి వస్తుంది అని ఓపెన్గా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది అప్రిషియేట్ చేస్తాను. ఐ అప్రిషియేట్ దిస్. ఒక టిక్ మార్క్ వేసుకోను. అసలు గురువులను, ప్రవచనకారులను, పెద్దవాళ్లను ప్రశ్నించకూడదు, అడగకూడదు, వారిపైన ధర్మాగ్రహాన్ని ప్రదర్శించకూడదు అని ఎవరు చెప్పారు మనకి? ఎవరు చెప్పారు చెప్పండి? అదెంత తప్పు అసలు. అన్నీ కట్టుకుని మూసుకొని ఎవరు ఏది చెప్తే అదే విన్నాం అనుకోండి. ఏవైతే ఈ మత మార్పిడి మాఫియాలు ఉన్నాయో వాటికి మనకి తేడా ఏముందండి? మనకి వికాసం ఉంది, వారికి అది లేకనే వాళ్ళు అంధకారంలో ఉన్నారని కదా మనం నిత్యం వాదిస్తూ ఉన్నది. మనం కూడా అటువంటి మాదిరిగానే ఉంటే ఎలా? మరి నువ్వు వేసుకోవటం కూడా లెఫ్టిస్ట్ లాగానే ఉందిరా. అలాగే కుమారస్వామి సంభవం పైన కూడా ఆయన కామెంట్స్ చేశారు జగ్గి వాసుదేవ్ గారు. సబ్జెక్ట్ మీద టచ్ లేనప్పుడు మనం మాట్లాడకూడదు, మాట్లాడామా ప్రమాణం పోకూడదు, ప్రమాణం పోయిందా ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇది నేను రిక్వెస్ట్ చేస్తున్నా జగ్గి వాసుదేవ్ గారి ఫాలోవర్స్. వన్స్ అపాన్ ఎ టైం నేను కూడా ఫాలోవర్ని. ఈషా నుంచి ప్రొడక్ట్స్ కొనుక్కున్నాను, నా ఇంట్లో కూడా ఉంటాయి. దయచేసి అర్థం చేసుకోండి, నేను కూడా మనిషినే. ఒక మనిషి ఇంకో మనిషి గురించి ఏం మాట్లాడుతున్నాడో అని చూడండి. స్థాయిల గురించి వద్దు ఇక్కడ. 4 షాంపూ ప్యాకెట్లు 2 సోప్ డబ్బాలు కొనేస్తే ఆయన ఫాలోవర్ అయిపోతావా? ఆయన ఇచ్చిన సాధన ఏంటి? ఈగోని స్మాష్ చేయడానికి ఆయన ఇచ్చిన శాంభవి మహాముద్ర కానీ ఒక ముక్తి సాధనలు ఎన్నో ఉంటాయి ఆశ్రమంలో. అది సనాతన ధర్మానికి కంప్లీట్ రిలేటివ్గా ఉంటాయి. అవేవి చేయకుండా ఈషా వెబ్సైట్ నుంచి 4 ప్రొడక్ట్లు కొన్నామంటే ఫాలోవర్ అయిపోతావా? జర్నలిస్ట్ కథలు పడక ఇక్కడ. అలాగే వేదం, ఇతిహాసం, పురాణం వీటికి సంబంధం లేదు అని కదా జగ్గి వాసుదేవ్ గారి ఫాలోవర్స్ చెప్తూ ఉన్నారు. వీటికి జగ్గి వాసుదేవ్ గారికి సంబంధం లేదు, ఆయన దీంట్లోకి ఇన్వాల్వ్ అవ్వలేదు అన్నప్పుడు కుమారస్వామి గురించి చెప్పకూడదు. హోమం అనేది వేదం చెప్పిందే, హోమం చేయకూడదు. తంత్రం పేరిట చెప్పేది కూడా అది కూడా మనకి వచ్చింది సనాతన ధర్మంలోనే, వేద ప్రమాణంతోనే ఉంటుంది. అది కూడా లింక్ అయి ఉంటుంది. ఇక్కడ మనకు కావాల్సింది మాత్రమే మనం తీసుకొని మిగతాదంతా కూడా మనకు నచ్చినట్లు కూచిపూడి భరతనాట్యం చేస్తామంటే ఎలా ఒప్పుకుంటాము? అలా చేస్తుంది నువ్వురా, కావాల్సింది మాత్రమే తీసుకుంటున్నది నువ్వు. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి వీళ్ళందరూ వేదాలు చదవలేదే అంటే వాళ్ళందరూ హోమాలు చేయకూడదా? హోమం అనేది ఒక సైన్స్ అయినప్పుడు అది వేదంలో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? జనాలు చేస్తే దాని ప్రభావం, దాని బెనిఫిట్స్ వస్తాయి కదా. వేదాల మీద నమ్మకం లేనివాడు చేసినా వాడికి కూడా దాని లాభాలు దొరుకుతాయి. సద్గురు లాంటి వాళ్ళు సూక్ష్మాన్ని గమనించే శక్తి ఉంటుంది వాళ్ళకి, కాబట్టి హోమాలు చేస్తారు, చేయవచ్చు, చేయకూడదు అని నీలాంటి బుర్ర తక్కువ జర్నలిస్ట్ మాత్రమే చెప్తారు. అలాగే ఆయన కొత్తగా దర్శించినవి లేదా తీసుకొచ్చినవి ఇప్పుడు మనం చూస్తాం కదా, లింగ భైరవి, ఆదియోగి ఏవైతే ఉంటాయో ఆ కాన్సెప్చువల్ ఆ ప్రేయింగ్ మెథడ్స్ ఉంటాయి కదా, అవన్నీ జగ్గి వాసుదేవ్ గారు తీసుకొచ్చారు. వాటికి ప్రమాణాలు ఏవి అని అడిగితే లేవు. అది ఎవరిష్టం వాళ్ళది. నేను రేపు పొద్దున ఒక కొత్త దేవుడిని తీసుకొస్తా, నాకు కొంతమంది ఫాలోవర్స్ వస్తారు, నేను ఒక సెంటర్ని పెట్టుకుంటా. ఇలా ఎంతమంది ఎన్ని సెంటర్లైనా పెట్టుకోవచ్చా? ఇది ఒక ప్రశ్న. కేవలం ప్రశ్నగానే తీసుకొని సహేతుకంగా సమాధానాలు ఇస్తే కనుక చర్చ ఆరోగ్యవంతంగా జరిగి, ఒకవేళ నాది అర్ధరహిత వాదన అయితే నేను పక్కకి వెళ్ళిపోతాను, సరెండర్ అవుతాను. సరెండరా? అంత గొప్ప క్వాలిటీ నీలో లేదులే కానీ, అట్లుంటే నువ్వు ఇలాంటి వీడియోలు పెట్టావులే కానీ. లింగ భైరవి విషయానికి వద్దాం. లింగ భైరవి ఏంట్రా? ఇది మన ధర్మంలో ఉన్న పదాలే కదా, కొత్తగా తీసుకొచ్చాడేంట్రా? ఆది యోగి ఇదేంటి? ఇది కూడా మన ధర్మంలో ఉన్న పదాలే కదా. శివుణ్ణి పెట్టాడు, ఎక్కడో కొత్తగా తీసుకొచ్చిన దేవతలని నువ్వు అంటున్నావు. అవి ఎంత శక్తివంతంగా ఉంటే అక్కడ ఉన్న జనాలు చెప్తున్నారు. నువ్వు అంటున్నావు దీన్ని కల్ట్ అని, ఒక లెఫ్టిస్ట్ లాగా. ఎన్నో లక్షల మంది, కోట్ల మంది అక్కడికి వెళ్ళి ఒక మంచి అనుభూతిని పొందుతున్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతున్నాయి, వాళ్ళ జీవితాలు బాగుపడుతున్నాయి. ప్లస్ వాళ్ళు ఒక వేరే డైమెన్షన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. కొంతమంది దానికి దాసోహమై బ్రహ్మచర్యలు అయిపోతున్నారు, అక్కడ ఫుల్ టైం వాలంటీర్ అవుతున్నారు. ఇలా పెరిగింది ఆ వ్యవస్థ. నువ్వు అనుకుంటున్నట్టు అదేమి కల్ట్ కాదు, తంత్ర కాదు, మూఢనమ్మకం అస్సలు కాదు. ఒకవేళ మీరు నా క్వశ్చన్స్కి ఆన్సర్ సరిగ్గా చెప్పలేకపోయారు అనుకోండి, మీరు సరెండర్ అవ్వాల్సి ఉంటుంది. ఆదిశంకరుడు నేర్పింది అదే కదా మనకి. సో ఇక్కడ లింగ భైరవి, ఆదియోగి ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి పెద్ద, చాలా మంది ఏమనుకుంటారు శివుడు అనుకుంటారు. కాదు, ఆదియోగి. 1000-2000 సంవత్సరాల క్రితం ఒక ఆయన ఉండేవాళ్ళు, ఒక యోగి అని ఆయన చెప్పుకుంటూ వస్తారు. దానికి ఒక స్టోరీ ఉంటుంది ఈషా ద్వారా. అలాగే నేను చెప్పేది ఏంటంటే, వేదం, ఇతిహాసం, పురాణం, ప్రమాణం కాకుండా వాటిలో ఇన్వాల్వ్ అవ్వకుండా వారు ఉంటున్నారు అనుకుంటే, శంకరాచార్యులు చెప్పినటువంటి, వ్రాసినటువంటి ఎన్నో గొప్ప సూక్తులను, సూత్రాలను పాటల రూపంలో పాడడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే శంకరాచార్య తీసుకునేదే వేదం నుంచి. సో వేదానికి నేను దూరంగా ఉన్నాను అనుకోవడం, ఉండాలనుకోవడం ధర్మ విరుద్ధం కదా, అది అసాధ్యం. మనోబుద్ధి అహంకార చిత్తా నినాహం అంటే ఏంట్రా? ఐఆమ్ నాట్ ద బాడీ, ఐఆమ్ నాట్ ది మైండే కదరా. అదే కదా సద్గురు చెప్పింది. సద్గురుకి అది ఇంటర్నల్ ఎక్స్పీరియన్స్. అలా ఎక్స్పీరియన్స్ అయ్యి జనాలు కూడా ఇదే అని చెప్తున్నారు. ఆదిశంకరాచార్య సేమ్ థింగ్ సంస్కృతి చెప్పారు. అది ఎవరైతే చెప్పారో, ఆదిశంకరాచార్య కానీ సద్గురు కానీ ఇంకెవరైతే చెప్పారో, అది వాళ్ళ సొంత అనుభవం. పుస్తకంలో చూసి చెప్పట్లేదు. అది ఎడారి మతాలు చేస్తారు అట్లా. అలా ఎవరు చెప్పినా వాళ్ళ సొంత అనుభవాన్ని చెప్తారు. అది వేదాల్లో కూడా ఉండవచ్చు. అట్లా పుస్తకంలో చూసి చెప్పేవాళ్ళు ఎడారి మతాలు వాళ్ళు చెప్తారు. హిందుత్వాన్ని కూడా అలాగే తయారు చేద్దాం అనుకుంటున్నావా? బుకిష్ ఫెలో. నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు వేదం అనే నీడలోనే బ్రతకాలి, బ్రతికి తీరుతావు. ఎందుకంటే దంతధావనం నుంచి ప్రతిదీ వేదం నుంచి గ్రహించబడినటువంటి జ్ఞానమే. ఇది ఎలా ఉందంటే బైబిల్ ఈజ్ ద ఓన్లీ బుక్ అన్నట్టు ఉన్నది. మై వే ఈజ్ ద ఓన్లీ వే అని. మళ్ళీ అడుగుతున్నా, జగ్గి వాసుదేవ్ గారిని మనం ప్రశ్నించకూడదా? ఎవరన్నారా ప్రశ్నించకూడదని? డీఫేమ్ చేయకూడదు అని అంటున్నాం, ప్రశ్నించకూడదు అని అంటలే. వేదాలు చాలా గొప్పవిరా, మేము కూడా దానికి రెస్పెక్ట్ ఇస్తాం. కానీ ప్రతి ఒక్కటి వేదం నుంచి అనుభూతి చెందాలంటే అది కుదరదు. చాలా వరకు చదవకుండా, నమ్మకుండా ఒక సమాధి స్థితిలోనే మనం తెలుసుకోగలం అని స్వామి వివేకానంద గారు చెప్పారు. సద్గురు ఇంకా బాగా చెప్పారు, కానీ నువ్వు అది నమ్మవు కదా అని అది పెట్టట్లేదు. ఆది శంకరాచార్యులు వారు కూడా చెప్పారు, దత్తాత్రేయులు వారు కూడా ఇదే చెప్పారు. ప్రశ్నించాలి. జగ్గి వాసుదేవ్ గారే కాదు, ఎవరినైనా సరే ప్రశ్నించాలి, అడగాల. రకరకాల కోణాల్లో అడుగుతాం. ఇప్పుడు వారు ఆర్యన్ ఇన్వేజన్ థియరీని బలపరిచారు కాబట్టి ఏంటి జగ్గి వాసుదేవ్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతాం. ఏదో రామాయణంలో ఎక్కడైనా చిన్నగా అటు ఇటుగా మాట్లాడితే జగ్గి వాసుదేవ్ గారు కాస్త నాకు ఇది అర్థం కాలేదండి అని అడుగుతాం. స్వరం మారింది కదా, అటువైపు ఉండే యాక్షన్ బట్టి మన రియాక్షన్ ఆటోమేటిక్గా వస్తుంది. అదేమి మనలో మనం క్రియేట్ చేసుకోం కదా. మరి అగ్ని మీద కాలు పెట్టింది ఎందుకు అంత చెత్తగా అడుగుతున్నావు? కొంచెం రెస్పెక్ట్ అడగొచ్చు కదా. కాబట్టి నీకు సెన్స్ లేదు. ఎందుకంటే మనం ఒకరికి సరెండర్ అయ్యి లేము. ఇక్కడ మనం కేవలం సరెండర్ అయ్యేది ఈశ్వరుడికి. జ్ఞానంలో నిత్యము మునిగి తేలుతూ ఆ పరిశోధనలో అలాగ తప్పించి ముందుకు సాగుతూ ఉంటాం. అది హిందుత్వవాదికి ఉండాల్సినటువంటి లక్షణం. అలా అటువంటి వ్యక్తులపైన, పెద్దవాళ్ళపైన, ఎవరైనా సరే
ధర్మాగ్రహాన్ని వ్యక్తం ఎందుకు చేయకూడదు? పర్సనల్గా మాట్లాడకూడదు, పర్సనల్గా తిట్టకూడదు, దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. కానీ నువ్వు చేస్తున్నదంతా కూడా పర్సనల్ టార్గెటింగే. నా దేశానికి నా ధర్మానికి కాస్త వ్యతిరేకంగా ఉందన్నప్పుడు ఎవరినైనా సరే మనం ప్రశ్నించగలగాలి, ఇంక్లూడింగ్ అవర్ సెల్ఫ్స్. మనం చేస్తున్న రోజువారీ వర్క్స్లో ఎక్కడైనా కాస్త మనం గీత దాడామని మనకు అనిపిస్తే వెంటనే సవరించుకొని మరుసటి రోజు నుంచి అది అలాంటివి చేయకుండా ఉండాలి. మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ ఎక్కడైనా కరెక్షన్స్ ఉంటే కరెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా మన పైన వేసుకోవాలి. దట్ ఈస్ వాట్ మీడియా. ప్రశ్నిస్తున్నామని 12 సంవత్సరాల క్రితం మర్చిపోయిన దాన్ని నువ్వు మళ్ళీ ఎందుకురా గెలుపుతున్నావు? భరత వర్షాన్ని కాదురా, నువ్వు బురద వర్షాన్ని పెట్టుకోవాలి. బురద చెల్లుతున్నావు కదా సద్గురు మీద. ఇక మరికొన్ని అభ్యంతరాలు ఇప్పుడు మనం మాట్లాడదాం. జగ్గి వాసుదేవ్ గారి యొక్క ఆశ్రమంలో ప్రత్యేకించి స్త్రీలకు గుండు కొట్టించడం అనేది ఉంటుంది. చిన్న చిన్న అమ్మాయిలు అంటే 30 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరికీ గుండ్లు కొట్టించడం అనేది ఎలా యాక్సెప్ట్ చేయాలి చెప్పండి? అది సాధననా రోదననా? స్త్రీ ఎప్పుడు కూడా సుమంగళిగా అంటే నిండుగా ఉండాలి అని మనకి శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. బొట్టు కానీ కట్టు కానీ ప్రతిదీ కూడా స్త్రీ ఎలా ఉండాలి అనేదాన్ని వర్ణిస్తూ ఉన్నాయి. కట్టు బొట్టు బ్రహ్మచర్య ఏమైనా నీకు సెక్సీగా కనిపించాలా? పరవట్టండి నా కొడక. బ్రహ్మచర్య అంటేనే స్త్రీతత్వానికి అతీతంగా పోవటం. దానికి నువ్వు మళ్ళీ వేదాల్లో ప్రమాణం తీసుకొచ్చి కట్టు బొట్టు ఉండాలి, మంచి చీర కట్టుకోవాలి, జుట్లు పెంచుకోవాలి. అరే సాధన చేసేటప్పుడు అడ్డొస్తుందనో, లేడీస్కి మేకప్ ఎక్కువ, అక్కడ వాళ్ళు టైంపాస్ చేయకూడదనో ఏదో రీజన్తో సద్గురు పెట్టుంటారా? అదన్నా ఇంటర్నల్ మ్యాటర్ రా. ఒక్కొక్క గురువుకి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. అఘోరాలు చూడండి, బట్టలు ఇప్పేసి తిరుగుతూ ఉంటారు. అడవిలో 12 సంవత్సరాలు అట్లకే తిరగమంటారు గురువు. మరి దానికి కూడా వేదాల్లో ప్రమాణం ఎక్కడుందని నువ్వు అడుగురా పోయి. అఘోరాల్ని అడుగురా, నీకు దమ్ముంటే చూద్దాం. లేదు, మా రూల్స్ మాకుంటాయి, మా సెంటర్లో మాకు ఉంటాయి అన్నప్పుడు నా రూల్స్, ఆ రూల్స్ ఒప్పుకున్నప్పుడు నేను ప్రశ్నిస్తాను. నీ రూల్సా? నువ్వేమైనా ఆదిశంకరాచార్యుడా, లేకపోతే రమణ మహర్షా, లేకపోతే శివుడా? అసలు నువ్వు ఎవడరా క్వశ్చన్ చేయడానికి? నీ స్థాయి ఏంటి? 10 సంవత్సరాల క్రితం అసలు నువ్వు ఎవడరా? నీకు అసలు ఛానల్ ఉండేదా? నిన్న మొన్న నువ్వు ఛానల్ పెట్టుకొని వచ్చినావు. 1,00,000 మంది ఫాలోవర్ వచ్చేసరికి క్వశ్చన్లు అడిగిస్తావా నువ్వు? 10 సంవత్సరాల క్రితం సద్గురు రేంజ్ ఏంటి? ర్యాలీ ఫర్ రివర్స్ అని, యూత్ అండ్ ట్రూత్ అని ఆయన చేసిన వర్క్ ముందు నువ్వు ఎంత? నీ స్థాయి ఎంత? నేను అడగట్లేదురా, నీకుండాలి ఆ క్లారిటీ. నిన్ను చూసే బోకుగాళ్ళకు ఉండాలి ఆ క్లారిటీ. స్థాయిల గురించి అడగకూడదు, మీరు సహేతుకంగా సమాధానం చెప్పగలగాలి. కొన్ని క్వశ్చన్లకి ఆన్సర్లు ఉండవురా, చెప్పు దెబ్బలే ఉంటాయి. అలాగే జగ్గి వాసుదేవ్ గారి ఫాలోవర్స్లలో ఎక్కువ మంది నేను గ్రహించింది ఏంటంటే, ఈవెన్ తల్లిదండ్రులకు కూడా వారు సెకండ్ ప్రియారిటీ ఆర్ రెస్పెక్ట్ ఇవ్వరు. ఇల్లు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు, ఇంటిని పట్టించుకునే వాళ్ళు బోలెడు మంది విత్ ప్రూఫ్స్ నేను మాట్లాడుతూ ఉన్నా. అవసరమైనప్పుడు విత్ ఆడియో కాల్స్, విత్ సాలిడ్ ప్రూఫ్స్ నేను వస్తాను. కానీ నాకు దీని మీద రప్చర్ ఇష్టం లేదు, ఇది నాకు ముడి సరుకు కాదు. సద్గురు ఏమంటారంటే ఫ్యామిలీ ఈజ్ ఎ ట్రైనింగ్ గ్రౌండ్ అంటారు. కపల్ అని అంటే హస్బెండ్ వైఫ్ ఒకళ్ళకొకళ్ళకి హెల్ప్ చేసి ఒకళ్ళకొకళ్ళకు మోక్షం వైపు వెళ్ళటానికి హెల్ప్ చేయాలి. అది ఆయన చెప్పేది. ఫ్యామిలీ నుంచి తప్పించుకోమని చెప్పారు. అప్పుడు ఎవరైనా బ్రహ్మచర్య తీసుకోవాలని ఉంటే వాళ్ళని ఎన్నో టెస్టులు పెట్టి దాంట్లో క్వాలిఫై అయితేనే ఇస్తారు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళని రాక్కోరు. నేను చెప్పేది అదే, తల్లిదండ్రుల కంటే జగ్గి గారి గొప్ప ఎలా అవుతారు? మనకి వేదం ఏం చెప్తుంది? స్వామి వివేకానంద తల్లిదండ్రుల కంటే గురువునే ఎక్కువగా భావించాడు కాబట్టే సనాతన ధర్మాన్ని ప్రపంచమంతా వ్యాపించేలాగా చేశాడు. ఇన్ఫ్యాక్ట్ ప్రతి యోగి ఇలానే అనుకుంటాడు. నువ్వు చెప్పే ఆదిశంకరాచార్యుడే తల్లిని విడిచిపెట్టి గురువు కోసం వెళ్ళలేదా? వేదం ఆధారంగా వచ్చినటువంటి ఉపనిషత్తు జ్ఞానం ఏం చెప్తుంది? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని పితృ ఆచార్య అని 1 by 1 మనకి ప్రియారిటీ కూడా చెప్పడం జరిగింది. ముందు తల్లి, తర్వాత తండ్రి, తర్వాత ఆచార్యుడు, తర్వాత అతిథి, ఇలా ఉంటుంది వరుసక్రమం. మాతృదేవోభవ, పితృదేవోభవ అని చెప్తున్నావు, మరి గురు పూజలు ఏం చెప్తారా? గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర. గురువే సాక్షాత్ విష్ణు, శివుడు, బ్రహ్మదేవుడు రా. మరి శాస్త్రాలే చెప్తున్నాయి కదా గురువుని దైవంలాగా చూడమని. ఎందుకురా కన్ఫ్యూజ్ చేసి మనలో మనకి గొడవ పెడుతున్నావు? ఇది వేదం చెప్పింది, తైత్తరీయ ఉపనిషత్తులో ఉంటుంది. ఎందుకు ఈ పాయింట్ని స్ట్రెస్ చేస్తున్నాను అంటే, కొన్ని ఫోన్ కాల్స్ నాకు వచ్చాయని చెప్పాను కదా, ఒక తల్లి ఆవేదన చెందుతూ పెళ్లిడికి వచ్చినటువంటి పిల్ల నేను పెళ్లి చేసుకోను, నేను అక్కడే ఉండిపోతాను, నాకు ఇంకా మొత్తం సమస్తం అదే అనే ట్రాన్స్లో ఉంది, ఎంత చెప్పినా వినట్లేదయ్యా అని ఘోషిస్తూ ఉంది, ఏడుస్తుంది. అదే ప్లేస్లో నా చెల్లో నా అక్క ఉంటే నేను జగ్గి వాసుదేవ్ గారిని క్వశ్చన్ చేయకుండా ఉంటానా? ఏం మాయ చేశారు సార్? నా చెల్లాయి మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మా దగ్గర రానంటుంది. సార్ దయచేసి మీ ఆశ్రమాల్లో మాతృదేవోభవ, పితృదేవోభవ, తల్లిదండ్రులకు బాధ పెట్టకండి, వాళ్ళని రోడ్డున పడేయకండి అని కూడా పాఠాలు చెప్పండి సార్. ఇప్పుడు స్వామి వివేకానంద వాళ్ళ అమ్మ కూడా రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది. నా కొడుకు సన్యాసం అంటున్నాడు, పెళ్లి చేసుకొని అంటున్నాడు, దయచేసి ఇంటికి పంపండి అని భయంకరంగా ఏడుస్తుంది. అప్పుడు రామకృష్ణ పరమహంస పంపించేసి ఉంటే మనం ఒక నేషనల్ యూత్ ఐకాన్ని మిస్ అయ్యే వాళ్ళం రా. ప్రతి స్టూడెంట్కి ధైర్యం కావాలంటే స్వామి వివేకానంద, ఇన్స్పిరేషన్ కావాలంటే స్వామి వివేకానంద పుస్తకాలు చదువు అనే చెప్పే ఒక మంచి యోగిని మిస్ అయ్యే వాళ్ళం రా అని అడుగుతారయ్యా. అడగకుండా ఎలా ఉంటాను? ఒక చెల్లాయి ఫోన్ చేసింది, పూర్తి డీటెయిల్స్ చెప్పను నేను, అది సంస్కారం కాదు. సంస్కారం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఆమె ఏం చెప్పిందంటే, తన ఇంటి సభ్యుడు నేను ఇక ఈ పిల్లలు, భార్య వీటిల్లో నేను మునగను, నేను అక్కడే ఒక ఎంతో కొంత డబ్బులు కట్టేసి అక్కడే ఒక చిన్న కుటీరం లాంటివి తీసుకుని ఉండిపోతాను, ఇవేవి శాశ్వతం కావు. అసలు ఆధ్యాత్మికత అంటే సంసార బంధనాల నుంచి విముక్తి పొందటం కదరా. ఎందుకురా కన్ఫ్యూజ్ చేసి మనలో మనకి గొడవ పెడుతున్నావు? వేదాలు చెప్పేది కూడా ఇదే కదరా, బంధాలు శాశ్వతం కాదని. భగవద్గీతలో ఉన్నది కూడా ఇదే కదరా. నువ్వు చెప్పిన శ్రీకృష్ణుడే తీసుకుందాం, బంధాలు శాశ్వతం కాదని చెప్పలేదా?
అర్జునుడిని సొంత బంధువుల మీదనే యుద్ధానికి పంపించాడు కదరా. మరి నువ్వేంట్రా అమ్మ నాన్న అక్క చెల్లి అని ఇమోషనల్గా ట్విస్టులు ఇస్తున్నావు? అసలు పేరెంట్స్ స్పిరిచువాలిటీకి సపోర్ట్ చేసే ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందిరా? ఎంతసేపు నువ్వు జాబ్ చేసుకో పిల్లల్ని కన్నా సాగు దొబ్బుతుంటే స్పిరిచువాలిటీ రుచి చూసిన యూత్ పారిపోకుండా ఎలా ఉంటారా? ఆధ్యాత్మికత అనేది ఎవరు లాగితే వచ్చేది కాదురా. ఫోర్స్ చేస్తే ఎవరు ఫోర్స్ఫుల్గా ఉండట్లేదు ఇక్కడ. వాళ్ళుగా జీవితంలో ఎంతో మిస్ అయ్యామని చెప్పి వచ్చేస్తున్నారు. ఒకసారి నువ్వు ఈషా ఆశ్రమానికి వెళ్తే ఎంతమంది యూత్ని ఇన్స్పైర్ చేశారో చూడొచ్చు. అక్కడ ముసలోళ్ళు 60 ఏళ్ళ తర్వాత వెళ్ళాలి ఆశ్రమానికి. మొన్న ఎక్స్టెన్సీ ఆఫ్ ఎన్లైటైన్మెంట్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాను నేను. అక్కడ ఒక ఆయన ఫారినర్ ఉండే ఆయనకు ఒక లెఫ్ట్ కాల్ లేనే లేదు, అయినా కూడా ఆయన ప్రోగ్రామ్ అటెండ్ చేయడానికి వచ్చాడు. అంటే ఎంత డీప్గా టచ్ చేసి ఉంటాడు ఆయన. అట్లా ఇంకొక ఆవిడ కూడా వచ్చింది. ఆమె అడల్ట్, లేడీస్ అడల్ట్, కానీ ఆమె హైట్ ఇంతే ఉన్నది. ఆమె కూడా సాధన చేస్తుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 10 దాకా కూర్చోరు అక్కడ నేల మీద. అట్లా వాళ్ళిద్దరు కూర్చున్నారు. అలా మనకే మామూలు మనుషులే కూర్చోడం కష్టం. అట్లాంటి వాళ్ళు కూర్చున్నారంటే వాళ్ళని ఎంత డీప్గా టచ్ చేసి ఉంటాడు ఆయన. సరే నువ్వు చెప్పే ఫ్యామిలీ దగ్గరికి వద్దాంరా. మరి ఈశాలో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారే, గృహస్థ యోగం కూడా ఉంది ఈశాలో. పెళ్ళిళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు సద్గురు. అందరిని పిలిపించి గుండు కొట్టేయట్లే అక్కడ. ఓన్లీ 200 మందే ఉన్నారు బ్రహ్మచారీలు. మిగతా అంతా ఫుల్ టైం లేదా పార్ట్ టైం వాలంటీర్స్. ఆ బ్రహ్మచారులను కూడా ఫోర్స్ఫుల్గా పెట్టట్లేదు, అది వాళ్ళ చాయిస్. అది కోర్టే డిక్లేర్ చేసింది. నువ్వెవడరా అడగడానికి? ఆన్లైన్లో యూట్యూబ్ గాడివి. వైరాగ్యానికి చాలా పెద్ద అర్థం ఉంది. వైరాగ్యం అంటే బాధ్యతలను విస్మరించడం కాదండి, బాధ్యతను నిర్వర్తించి ఆ తరువాత తీసుకోవాల్సినటువంటి బాట అది. మహానుభావులే దాని గురించి సరైన నిర్వచనం చెప్పలేకపోయారు. వైరాగ్యం ఉత్తరక్షణంలో పోతుందంటారు. మరి అలాంటిది ఎందుకు వీళ్ళంతా ట్రాన్స్లోకి వెళ్తూ ఉన్నారు కొంతమంది? వైరాగ్యం ఉత్తర క్షణంలో వస్తుందా అంటే చనిపోయే ముందా? అసలు వైరాగ్యం అంటే ఏంటో తెలుసా నీకు? రాగము, రాగం అంటే కలర్, వైరాగం అంటే నో కలర్, అంటే ట్రాన్స్పరెంట్గా ఉండమని, ఉన్నదాన్ని ఉన్నట్టు చూడమని, మన ఇంద్రియాలు కల్పించే మాయ లేకుండా చూడమని. అలా చూసినవాడు వైరాగి. దానికి ఫ్యామిలీతో పనేంటి, ఫ్యామిలీని వదిలేయాల్సిన పనేంటి? పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఫ్యామిలీలో ఉంటున్న వైరాగిగా ఉండలేదా? ఇలా ఎంతోమంది యోగులు ఉన్నారా. గృహస్థ యోగం అనే కాన్సెప్టే తెలియదు నీకు. నువ్వు వైరాగ్యం గురించి మాట్లాడేస్తావు. సద్గురు ఒకవైపు జనాలకి క్లారిటీ ఇచ్చి ముక్తి వైపు నడిపిస్తూ ఉంటే జనాలు కన్ఫ్యూజన్తో చచ్చిపోతారా నీలాంటి వాళ్ళ వల్ల? అందరూ కాదు, కొంతమంది. ఎన్నో కుటుంబాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి. నాట్ ఓన్లీ జగ్గి వాసుదేవ్ గారండి. నేను సనాతన ధర్మంలో సన్నాసులు అనే కాన్సెప్ట్ అసలు నేను ఇందులోకి ఎందుకు వచ్చాను అంటే నాకు మూఢనమ్మకాలు, మూఢత్వం, లాజిక్లెస్గా తర్కబద్ధంగా లేనటువంటి ఏ విషయాలైనా సరే అడగడం చిన్నప్పటి నుంచి ఉన్న నేచర్ అది. నా స్థాయి, నా అర్హత అడిగారు కదా, అదే. దానివల్ల నేను చాలా నష్టపోతాను, నాకు తెలుసు. ఎందుకంటే ఇదంతా కూడా నేను చెప్పిన స్టార్టింగ్లో ఒక బిజినెస్ మ్యాన్ లాగా నేను ఆలోచించి సబ్స్క్రైబర్స్, వ్యూస్, ఈ హేటెడ్ వల్ల నాకు కొంత నష్టమే కదా. చాలా మంది వెనక్కి వెళ్ళిపోతారు నన్ను ద్వేషించి. ఇంకా గట్టిగా చెప్పాలంటే ₹4 ఇచ్చేవాళ్ళు కూడా ఆపేస్తారు ఇవ్వడం. అదిరా అసలు పాయింట్. వెరీ ట్రికీ మనోడు. ఎందుకంటే నువ్వు మా జగ్గి వాసుదేవ్ గారిని అంటావా అని. కానీ దేనికి మనం వచ్చాం ముందుకి? సత్యం అదే గెలుస్తుంది ఎప్పటికైనా. ఇవాళ నేను ఓడిపోవచ్చు కాక. అలా మనం సనాతన ధర్మంలో సన్నాసుల సిరీస్లో కూడా భువనగిరిలో ఉన్నటువంటి రమణానంద గారు కానీ ఇంకొంతమంది స్వాములు, పేర్లు కూడా గుర్తురావట్లేదు చక్కన, ఇంకా చాలా మంది ఉన్నారు తెలుగునాట. అలాగే భగవద్గీతలో వ్యాస భగవానుడు రాసినటువంటి పురాణాలు, ఇతిహాసాల రాతలు, పెద్దలు చెప్పిన మాటల్లో మనకి ఇన్స్పిరేషన్ లేదా అండి? కేవలం ఇంగ్లీష్ మాట్లాడితేనే మనం నాలెడ్జబుల్ పర్సన్ అండి. జగ్గి వాసుదేవ్ గారు లాగా మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరా అని నాకు ఒక కామెంట్ పెట్టాడు. అయ్యా నేను ఇంగ్లీష్ మాట్లాడలేకపోవచ్చు, కానీ నేను ఇంగ్లీష్ వాడు రాసిన కట్టు కథలకు బానిసలాగా మాట్లాడు, దాన్ని వ్యతిరేకిస్తాను. సద్గురుది ఇంగ్లీష్ ఛానల్ ఒకటే కాదురా, ఆయన తమిళ్లో కూడా మాట్లాడతారు. అలాగే ఆయన మాట్లాడిన మాటల్ని 11 కంటే ఎక్కువ భాషల్లో డబ్ చేసి పెట్టారు. అమెజాన్, నెట్ఫ్లిక్స్ చూసే ఆడియన్స్ని ఇంపాక్ట్ చేయాలంటే ఇంగ్లీష్లో కాకుండా దేంట్లో మాట్లాడాలరా? జనరల్గా మనుషులు ఎట్లా మోటివేట్ అవుతారో చూడండి. ఈ బాబాలు, సోకాళ్ళు బాబాలు, స్వాములు ఉంటారు కదా, వీళ్ళు రకరకాలైనటువంటి పీఠాలు అని పెట్టేసి ఆశ్రమాలు నెలకొల్పేసి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి, విశేషంగా ఉంటుంది. దాన్ని చూడగానే చాలా మెస్మరైజింగ్ ఉంటుంది. అందులో మధ్యలో కూర్చుంటారు కొంతమంది. నేను జగ్గి వాసుదేవ్ గారి గురించి అనట్లా, సాధారణంగా కొంతమంది ఫేక్ ఉంటారు కదా, వాళ్ళ గురించి. జగ్గి వాసుదేవ్ గారిని ఇష్యూ బేస్డ్గా విమర్శిస్తూ ఉన్నా, ఇది కూడా చెప్తున్నా ఇక్కడ. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే అలా ఉండి చుట్టుపక్కల కొంతమంది లైవ్ ఆర్కెస్ట్రా లాగా మ్యూజిషియన్స్ ఉంటారు. ఎక్కడ చప్పట్లు కృత్రిమంగా కొట్టాలి మనకి కనిపిస్తూ ఉంటే మీరు అబ్జర్వ్ చేస్తే, ఎక్కడ మ్యూజిక్ కొట్టాలి, ఎక్కడ సాడ్ మ్యూజిక్ వేయాలి. కొంతమంది పాస్టర్లు కూడా ఇలాంటివే ఫాలో అవుతూ ఉంటారు. చప్పట్లో ఉన్నప్పుడు చప్పట్లు కొడతారు. అలా ట్రాన్స్ పొరపాటున కూడా, ఏ మరపాటున కూడా మన నుంచి వాడు విడిపడిపోకూడదు అని చెప్పేసి వేసే ఎత్తుగడల్లో ఇవన్నీ టెక్నికాలిటీస్ వాడతారు. మనకి పూర్వపు ఋషులు ఇటువంటి మ్యూజిక్స్ అయినా చెప్పారా? స్వరంతో, శృతితో, స్మృతితో చక్కగా మన జ్ఞప్తిలో ఉంచుకొని 10 మందికి అలా ముందుకు చెప్పుకుంటూ పోవడమే తప్ప మనకి ఎటువంటి ఎక్స్ట్రా ఎన్విరాన్మెంటల్ థింగ్స్ ఏమీ లేవండి. సో నేను కాకపోతే మనకి జనరల్గా కనిపించచ్చు అండి, ఈవెన్ ఫ్రమ్ జగ్గి వాసుదేవ్ గారు కూడా కావచ్చు, ఎలివేషన్స్ ఉంటాయి. అరే వేస్ట్ ఫెలో, ఆ కాలంలో ఎంటర్టైన్మెంట్ అనేది లేదు. ఈ కాలంలో మనం ఎంటర్టైన్మెంట్కి బానిసైపోయి ఉన్నారు. ఒక్క సినిమా చూడకుండా ఉండలేకపోతున్నారు జనాలు. సో జనాలకి ఎలా చెప్తే అర్థమవుతుందో అలాగే చెప్తున్నారు ఆయన. అందుకే ఆయన కాంటెంపరీ మాస్టర్. సాఫ్రాన్ వేసుకొని ఎలివేషన్ లేకుండా మాట్లాడితే ఆ కాలంలో వింటారేమో. ఆ కాలంలో టీవీలు అవి లేవు కాబట్టి అదే గొప్పగా అనిపించేది. ఈ కాలంలో ఎవరైనా రమ్మను వింటారేమో చూద్దాం. మహాశివరాత్రి రోజు నువ్వు కోయంబత్తూరులో దిగితే ఈషా ఆశ్రమానికి చేరడానికి 4 గంటలు పడుతుంది. అంత ట్రాఫిక్ ఉంటుంది. ముసలోళ్ళు కాదురా, అంతా యూతే. అంతమందిని ఎలా ఇంపాక్ట్ చేశాడు? ఎలివేషన్ లేకుండా చెప్పే గురువులు ఇంతమందిని ఇంపాక్ట్ చేయగలిగారా?
వాళ్ళు ఎవరిని మేము అవమానించట్లేదు, ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ సద్గురు ఒక వీడియోలో అంటారు, ఎవరెవరు అంటున్నారు ఐ లవ్ సద్గురు చేతులు ఎత్తండి అని అంటే అందరు చేతులు ఎత్తుతారు. మీరు నిజంగానే నన్ను లవ్ చేస్తున్నారంటే మ్యాన్, ఉమెన్, చైల్డ్, డాగ్, యాంట్, ఇఫ్ పాసిబుల్ ఈవెన్ ఇన్యానిమేట్ థింగ్స్ అంటే నాన్ లివింగ్ థింగ్స్ అన్నిట్లో సద్గురుని చూడు అని అంటారు ఆయన. అందరు గురువుల్ని ఆయన రెస్పెక్ట్ చేయమంటాడు. అందరు గురువుల్లో ఐక్యమత్యం రావడానికి గురు సంగమం అనే ప్రోగ్రామే పెట్టాడు ఆయన. అది సద్గురు స్థాయి అంటే. నీ స్థాయి అంటే నువ్వు ఆలోచించుకో మరి. కెమెరా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇలా పర్సనల్గా టార్గెట్ చేసి నీ స్థాయి అంటే తెలుసుకో మరి నువ్వు. ఒక పెద్ద టీం ఉంటుంది, ఎలివేట్ చేస్తూ ఉంటాయి. టాప్ యాంగిల్లో కెమెరా, ఫ్రంట్ నుంచి ఒక కెమెరా, బ్యాక్ నుంచి ఒక కెమెరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ మాట్లాడడం అనేది మనకి మొట్టమొదటి దాని ఏమంటారు అర్హత లాగా ఫీల్ అవుతాం కదా. ఇంగ్లీష్ మాట్లాడతాం, డిఫరెంట్ యాంగిల్స్లో కెమెరాస్ ఉంటాయి, అలాగే మంచి థీమ్ మ్యూజిక్ ఉంటుంది, అలాగే గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి, చిక్ 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 మెరుపులు వస్తాయి. అంటే అది మనం నమ్మేటటువంటి వ్యక్తికి ఉన్న శక్తులని మనం అనుకోవాలి. ఇక డార్క్ థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది బ్యాక్గ్రౌండ్ డార్క్ థీమ్, ఒక చిన్నపాటి చీకట్లాగా ఉండాలి. ఇదంతా ఏంటో తెలుసా, మన మైండ్లో ఉండేటటువంటి ఆలోచన శక్తిని తగ్గించి సరెండర్ అయ్యేటటువంటి చేసేటటువంటి సిస్టమ్. అలా దాని నుంచి మనకి స్పీచ్ వస్తుంది. ఇంకంతే, అయిపోయింది, మన బతుకు అయిపోయింది. మనం ఆలోచించుకోం ఇక ఏమి, మనకి అంతరాత్మ ప్రబోధం ఇక జరగదు. అసలు లాజికల్గా ఉండమని చెప్పిందే సద్గురురా. ఎందుకంటే ఆయన ఏమంటారంటే ఇంతకుముందు సమాజమో పేరెంట్సో వాళ్ళు వీళ్ళు అందరూ డిసైడ్ చేసేవాళ్ళు ఒక ఇండివిజువల్ గురించి. ఇప్పుడు ఎవ్రీ ఇండివిజువల్ కెన్ డిసైడ్ ఫర్ హిమ్సెల్ఫ్ వాట్ హీ వాంట్స్ ఇన్ లైఫ్. హీ వాంట్స్ సాధన, మ్యారీడ్ లైఫ్, బ్రహ్మచారి, వాట్ ఎవర్ హీ వాంట్స్, హీ కెన్ చూజ్ ఇట్. అది లాజికల్ మైండ్కి ఉన్న పవర్ అని చెప్తున్నాడు ఆయన. అలాంటప్పుడు ఇల్లాజికల్ ఆన్సర్స్ పనిచేయవు, లాజిక్తోనే చెప్పాలి అని ముందుకు వస్తున్నాడు ఆయన. ఇంకేమంటారండి, మహానుభావులు పెద్ద పెద్ద వాళ్ళు పొలిటీషియన్స్ కూడా జగ్గి వాసుదేవ్ గారిని కలిశారు కదా. జగ్గి వాసుదేవ్ గారే కాదు, ఎవరినైనా కలుస్తారు. ఇప్పుడు పలానా వ్యక్తి దగ్గరికి ఇంతమంది జనం గుమిగూడుతున్నారు అంటే మోదీ, ఇంక్లూడింగ్ మోదీ, అందరికీ కూడా వాళ్ళు ఓటు బ్యాంకే. మోదీ గారు ఓట్ బ్యాంకా? అసలు ఎవరిని చూస్తున్నా జనాలు ఇప్పుడు అర్థం చేసుకోండి. నాకు ఇతను యాంటీ నేషనలా నేషనలా డౌట్ వస్తుంది. సో మనం అక్కడికి వెళ్ళాము అంటే ఆటోమేటిక్గా జనాకర్షణ, జనాన్ని మనం ఓట్లుగా చూస్తాం కాబట్టి వాళ్ళందరూ మనకి పాజిటివ్గా ఉంటారు అనే ఆలోచన, ఇవన్నీ కూడా ఫస్ట్ ప్రియారిటీ కిందకు వస్తాయి. వెళ్తారు ఆటోమేటిక్గా. వెళ్ళడం అనేది అర్హత కాదు కదా. ఇప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఉగ్రవాదులతో షేక్ హ్యాండ్ ఇచ్చినటువంటి ఫోటోలు ఉంటాయి, వేర్పాటువాది మాలిక్. ఇప్పుడు మనం ఏమంటాం అయితే, అసలు ఏం ఎగ్జాంపుల్ ఇస్తున్నావు? తలాతోక ఉందా అసలు నువ్వు ఇచ్చే ఎగ్జాంపుల్కి? కన్ఫ్యూజ్ చేయడం కాకపోతే ప్రధానమంత్రి షేక్ హ్యాండ్ ఇచ్చాడు కాబట్టి ఇక వాడిని వదిలేయాలా, ఉగ్రవాదం అనకూడదా? సో అట్లా ఇవి కాదు కదా మనకి మన క్వాలిఫికేషన్స్ అనేవి మన నోటి నుంచి వచ్చే మాట చెప్తుంది, మన ఆచరణ చెప్తుంది, మన హ్యాబిట్స్ చెప్తాయి కదా. ఇది మనకి ఇంపార్టెంట్. ఓహో, అంటే సాధన అనే కాన్సెప్టే లేదు నీకు, మెచ్యూరిటీ అనే కాన్సెప్టే లేదు నీకు. నోటి నుంచి ఏది మాట్లాడితే అది నీ క్వాలిఫికేషనా? ఫస్ట్ క్వాలిఫికేషన్ ఆఫ్ ఏ జర్నలిస్ట్ ఆర్ సీకర్ ఈజ్ కన్క్లూజన్స్ని పక్కన పెట్టాలి. నాకు తెలియదు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది ఫండమెంటల్ క్వాలిటీ ఆఫ్ ఏ సీకర్ ఆర్ ఏ జర్నలిస్ట్ ఆల్సో. ఇక నేను మళ్ళీ క్వశ్చనింగ్ దగ్గర వస్తానండి. క్వశ్చనింగ్ చేయడానికి తీసుకోలేని వాళ్ళు ఎవరైనా సరే నా దృష్టిలో చాలా చాలా వీక్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని అర్థం. భగవద్గీతలో ఎన్ని సందర్భాల్లో అర్జునుడు ఎన్ని ప్రశ్నలు వేస్తాడండి? ఈ 700 శ్లోకాల్లో ఎన్ని శ్లోకాలు అర్జునుడికి ఉంటాయి? అవన్నీ క్వశ్చనింగే కదా. అర్జునుడు శ్రీకృష్ణుడు అడిగాడు, నువ్వు సద్గురుని అడిగావా? పబ్లిక్లో వీడియో పెట్టుకుని ట్రోల్ చేసుకుంటుంటే దాని అర్థం ఏంటి? దాని క్వశ్చనింగ్ అంటారా? ఇలాంటి క్వశ్చన్లకి మేము ఆన్సర్ ఇవ్వాలా? నీకు నిజంగానే క్వశ్చన్ అడగాలని ఉంటే చెప్పు, దానికి ఒక మార్గం ఉన్నది. కన్సర్న్ పీపుల్ ఫ్రమ్ ఆశ్రమ్ కెన్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. దానికి నువ్వు ఈమెయిల్ రాయొచ్చు, ఆస్ సద్గురు అనే ప్రోగ్రాంలో రాయొచ్చు, ఆశ్రమానికి వెళ్ళి టైం స్పెండ్ చేయొచ్చు, సద్గురు ప్రోగ్రామ్స్ చేయొచ్చు, అన్ని ఆన్సర్లు దొరుకుతాయి కదా. అంతేందుకు ఒక సినిమాకి రివ్యూ చేయాలంటే ఆ సినిమాని చూసిన తర్వాత రివ్యూ ఇస్తారు. ఎవరైనా ఏదైనా ఛాయ్ చేసినా ఏదైనా వండినా అది తిన్న తర్వాత చెప్తాం ఎట్లా ఉన్నదో అనేది. అట్లా నువ్వు ప్రోగ్రామ్ అటెండ్ చేయి, ఆశ్రమానికి వెళ్ళు, అక్కడ ఒక వారం రోజులో 10 రోజుల్లో ఉండు, చూడు, అప్పుడు చెప్పు. అప్పుడు నువ్వు చెప్పలేవు, ఇలా మాట్లాడవలసి నువ్వు ట్రాన్స్ఫార్మ్ అయిపోతావు. అలా ఎక్కడ ట్రాన్స్ఫార్మ్ అయిపోతావని భయపడే కదా నువ్వు ఇదంతా చేస్తున్నది. ఇది అసలు బ్రెయిన్ వాష్ అంటే. సో ఫ్రెండ్స్, దయచేసి అర్థం చేసుకోండి. ఇలా మనం ఆన్సర్ చేయాలంటే ప్రతిదాన్ని లాజికల్గా ఆన్సర్ చేయొచ్చు, కానీ మనలో మనకి గొడవ ఎందుకు అని చెప్పి మనం ఆగుతున్నాం. స్ట్రింగ్ వినోద్ గారు డీటెయిల్డ్గా ఒక వీడియో పెట్టారు, ఐకమత్యం గురించి చెప్పారు. మేము ప్రశ్నిస్తున్నాం అని చెప్పి పెద్దవాళ్ళని డిఫేమ్ చేయొచ్చా? కొంచెం ఆలోచించండి. ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు పనులు చేయండి. మనం అందరం సనాతన ధర్మానికి కష్టపడుతున్నాం. దయచేసి మనలో మనకి గొడవలు వద్దు ప్లీజ్. మిమ్మల్ని ఎవరినైనా నొప్పించేలాగా మాట్లాడుంటే క్షమించండి. నిజం చెప్పాలనే ఉద్దేశంతోనే నేను మీ ముందుకు వచ్చాను. మీ అభిప్రాయాల్ని కూడా కామెంట్లో తెలపండి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః.